వీక్షకులకు నమస్కారం. భగవద్గీత విశ్లేషణ సిరీస్ భాగంగా గతంలో మనం దరువు సాంప్రదాయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ రాయబారం అంటే ఒక దృశ్యంగా, అంటే దృశ్య కావ్యం, నాటకంగా కూచిపూడి నృత్య రూపకంలో ఎలా మలచచ్చు అన్నటువంటి భాగాలు విశ్లేషణలో మనం తెలుసుకున్నాం. దీనిలో శ్రీకృష్ణ రాయబారం మనం అంటే అంతకుముందు సంజయ రాయబారం జరిగింది. తర్వాత శ్రీకృష్ణ రాయబారంలో పాండవులందరూ కూడా ఆ రాయబారానికి శ్రీకృష్ణుడిని పంపిస్తారు. ఇప్పుడు ఇది నృత్య రూపకంగా ఎలా మలిచామనేది ఒక చక్కటి విశ్లేషణ. తొలిగా దుర్యోధనుడు, అలాగే ఆ చతుష్టయం నలుగురు కూడా మన ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నటువంటి ఆ సభలో ఎలా బయలుదేరతారు, అలాగా దుర్యోధన సార్వభౌమ స్లోగన్స్, చక్కటి స్లోగన్స్, ఆ రాయబారానికి బయలుదేరినటువంటి ఆ విధానాన్ని మనం దీంట్లో చక్కగా చూపించాం. అలాగే ఆ నృత్యం చేసేటువంటి ఆ నర్తకి మణులు పూలేసుకొని సభలకు ఎలా తీసుకొస్తారు అంటే మన సినిమాలో కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాకపోతే ఒక వేదిక మీదకి మనం ఎలా చేస్తాము అనేది ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ పాటతో మనం చూపించడం జరిగింది. దీంట్లో వాడి కలిగిన వాడవు పగవాడి మనగలవాడవు. జయగో జయగో గురు సార్వభౌమ సగో సగు రాజలలామ. జయగో జయగో గురు సార్వభౌమ సగో సగు రాజలలామ. జయగో జయగో గురు సార్వభౌమ తిరుపమ విక్రమ ప్రతాప కురుకులాన్వయ మణిదీప. తిరుపమ విక్రమ ప్రతాప కురుకులాన్వయ మణిదీప. వాళ్ళు వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు సభా ప్రవేశం జరుగుతుంది. అప్పుడు తెలుపుచుంటని పాండవులు చెప్పినటువంటి ఆ సందేశాన్ని మన ధృతరాష్ట్ర మహారాజుకి ఎలా విన్నవిస్తారు అనేదండి పాట రూపంలో చక్కగా శ్రీకృష్ణుడు సభలో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే దీనికి రియాక్షన్, అంటే ధృతరాష్ట్రుడికి చెప్పినప్పటికీ రియాక్షన్ అనేది దుర్యోధనుల్లో కలుగుతుంది అన్నమాట. ఆ దుర్యోధన సార్వభౌముడు ఏం చేస్తాడంటే దీనికి మేము అంగీకరించము, వాళ్ళకి మేము ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు అనే నిక్కచ్చిగా చెప్తాడు. దీన్ని ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటే ఒక పద్యంలో తీసుకుంటే బాగుంటుందా, ఒక దరువులో తీసుకుంటే బాగుంటుందా, అన్ని అలా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది ఇక్కడ ఒక అంటే నేను రాయించినప్పుడు కూడా జగన్నాచార్యులు గారితో చెప్పాను, మనకి పద్యాలు తర్వాత డైలాగ్స్ కానీ, దరువులు కానీ, పాటలు కానీ కందార్థం, ఇక్కడ కందార్థం ఉంటే బాగుంటుంది. ఎందుకు కందార్థం ఉంటే బాగుంటుందని నాకు తెలిసిందంటే యాదవ కుల భూషణ అని దుర్యోధనుడు మొదలెట్టి ఆమోదము కాదిది, మాకు ఆమోదము కాదు, సూది మనం మోపినంత కూడా మేము భూమి ఇవ్వము. ఆయన ఇంతకుముందు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే మీరు కనుక ఒప్పుకోకపోతే పోని 5 ఊళ్ళు ఇవ్వండి, రాజ్యంలో సగభాగం కాకపోయినా మా 5ఊరికి 5 ఊళ్ళు కనుక ఇచ్చినట్టయితే మేము ఇలా పరిపాలించుకుంటాం, ఏదో చేసుకుంటామని ఆయన గతంలో ఆయన చెప్పినటువంటి సందేశం కృష్ణుడు రాయబారంగా చెప్పినటువంటిది అది ధృతరాష్ట్ర మహారాజుకి. ఆయన చెప్తాడంటే మేము ఇవ్వడం జరగదు, సూది మనం మోపినంత కూడా మేము ఇవ్వమని దుర్యోధనుడు చెప్తాడు. అదే ఎలాగా చెప్తారని చెప్పి మళ్ళీ శ్రీకృష్ణుడు దానికి చెప్తారు, ఆన్సర్గా చెప్తారు. ఇది ఈ ఇద్దరి యొక్క సంభాషణని మనం ఎలా చేసామంటే
దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు కందార్థం అంటే కందార్థం అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే కూచిపూడి నృత్య సాంప్రదాయ రీతిలో కందార్థం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. కందార్థం అంటే ఏంటంటే ఒక శ్లోకంలాగా వచ్చి మధ్యలో నుంచి రిథమ్ అంటే సపోజు తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట్ట తక్క జన రిథమ్ వస్తుంది. చివరిగా చతురస్యంతో క్లోజ్ అయ్యి తీర్మానం వస్తుందన్నమాట, తీర్మానంతో ముగిస్తుంది అన్నమాట. ఇది మన కూచిపూడి నృత్య యక్షగానం సాంప్రదాయం నుంచి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఇది మనం చూస్తాం కదా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. ఈ నృత్యపరంగా ఏదంటే దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు సంవాదాన్ని కందార్థంలో మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఆ తర్వాత శకుని కానీ ఏంటి అలా చెప్పడం అని చెప్పి శకుని దరువు, అతడే ధృతరాష్ట్రుడు వాళ్ళ మాట వినండి, భీష్ముడు కూడా వాళ్ళు చెప్పింది వినండి, శ్రీకృష్ణుడు చెప్పింది వినండి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అంటే దృశ్యపరంగా ఇది చూడండి. ఇప్పుడు శాంత్యోదయం అక్షరగుణం లేదు సంశయం కలుగుని ప్రియను శాంత్యోదయం అక్షరగుణం లేదు సంశయం తెలుపుచుంటిని పాండవ హృదయం తొలగిపోవగా యుద్ధ భయం తెలుపుచుంటిని తమ్ముని తనయులు సగభాగమును ధర్మమటంచును కోరి మామ తమ్ముని తనయులు సగభాగమును ధర్మమటంచును కోరి మామ ఎన్ని నిర్ణయంతురో ఇరిగించుముగాంధారీ కామ ఎమ్మై నిర్ణయంతురో తిరిగించుముగాంధారీ కామా తెలుపుతుంటిని పాండవ హృదయం తొలగిపోవగా యుద్ధ భయం ఐదూళ్ళ సగిన తానునంటిని అనుసరించగను శాంతి బాట ఐదూళ్ళ సగిన చాలునంటిని అనుసరించగను శాంతి బాట తెలుపుతుంటిని పాండవ హృదయం తొలగిపోవగా యుద్ధ భయం తెలుపుతుంటిని యాదవ కులభూషణ ఆమోదము కమోదు వారి ముచ్చట చూది మనమోపినంతయు కృష్ణ చూది మనమోపినంతయు మేదిని నేనివ్వగాను పేకొనవయ్యా ఈ నెల మెచ్చులు నాకేలనయ్యా కృష్ణ పేకొనవయ్యా ఈ నెల మెచ్చులు నాకేలనయ్యా పీక కలిగిన వారలైనతో విరమాతకు పుత్రులైనతో పీక కలిగిన వారలైనతో విరమాతకు పుత్రులైనతో తెగు ఒప్పగా నిలిచి తీసుకొనరే ధరను నిలిచి తెగు ఒప్పగా ఆది నిలిచి నీరసించదనేల బావా కొరి మీరు చూపించరా నీరసించదనేల బావా కొరి మీరు చూపించరా నేర తప్పద పాండవులు గడుదారి యత్నము చేయుడి నేర తప్పద పాండవులు గడుదారి యత్నము చేయుడి సారజనీ నిలిచి వైరమును తొలగను
నీ పదవులెదుడా తిరిగి కొనినారు వారలు వరముగాను వెలదిగే మామను వేడుకొనగా ఈ తీరుగా క్రింది తరము హేయముగా సమాఘాతము చేయగము ఘాతయు మా గుండెల కది కౌరవ ముఖ్య రాయబార సభ అంటే శ్రీకృష్ణుడు వచ్చినటువంటి విధానం ఇవన్నీ కూడా మనం దుర్యోధనుడి దగ్గర నుంచి తెలుసుకున్నాము. తర్వాత వీడియోలో రాయబారంలో జరిగేటువంటి చక్కటి సంఘటనలతో కూడినటువంటి వీడియోలు దృశ్యంగా ఎలా మలచబడింది అవన్నీ కూడా మనం తెలుసుకుందాం.